సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి టీడీపీని వీడడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం అందుతుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఆమెకు టికెట్ ఇచ్చేలా కనిపించడం లేదు. సర్వేల్లో పనబాక లక్ష్మి వెనుకపడ్డారన్న సాగుతో ఈసారి చంద్రబాబు ఆమెకు టికెట్ నిరాకరించారని తెలుస్తుంది. దీంతో ఆమె టీడీపీని వీడాలనే ఆలోచన చేస్తున్నారంట. గత ఎన్నికల ముందు టీడీపీలో చేరిన పనబాక లక్ష్మి తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తిరుపతి ఉప ఎన్నికల్లో సైతం మరోసారి చంద్రబాబు పనబాక లక్ష్మికి అవకాశం ఇచ్చారు. కానీ ఆ ఎన్నికల్లో సైతం పనబాక లక్ష్మికి ఓటమి తప్పలేదు. మళ్లీ సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఆమె తిరుపతి, బాపట్ల పార్లమెంటు స్థానాల్లో ఏదో ఒకటి కేటాయించాలని చంద్రబాబును కోరారు. అయితే పనబాక లక్ష్మిపై చేసిన సర్వేల్లో వెనుకపడడంతో ఆమెకు టికెట్ నిరాకరిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీలో ఉండకూడదని పనబాక లక్ష్మి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒకవేళ చంద్రబాబు టికెట్ను నిరాకరిస్తే షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరడానికి పనబాక లక్ష్మి డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. దీనిపై 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వైఎస్ఆర్ హయాంలో పనబాక లక్ష్మి ఓ వెలుగు వెలిగారు. వరుసగా 4 సార్లు ఎంపీగా గెలిచిన చరిత్ర ఆమెది. నెల్లూరు ఎంపీగా 3 సార్లు, బాపట్ల ఎంపీగా ఓసారి విజయం సాధించారు. 2009లో మన్మోహన్ మంత్రివర్గంలో పనబాక లక్ష్మి కేంద్ర మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో కనుమరుగు కావడంతో ఆమె టీడీపీలో చేరారు. 2 సార్లు టీడీపీ తరపున పోటీ చేసినప్పటికీ ఓడిపోవడం జరిగింది. దీంతో పనబాక లక్ష్మికి టికెట్ను నిరాకరిస్తున్నారు. టీడీపీలో టికెట్ లేదని గ్రహించిన ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతూ ఉన్నారు.